ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారుల జీవితాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తండేల్ చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం నిన్న ఏపీ వ్యాప్తంగా విడుదలైంది. ఇక శ్రీకాకుళంలో రామ్ లక్ష్మణ్ థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే నిజ జీవితంలో మత్స్యకారులు జైలు నుంచి విడుదల కావడానికి సహకరించిన ఏ ఒక్కరి పాత్రను కూడా ఈ చిత్రంలో పేర్కొనకపోవడం విశేషం. అయితే రామారావు అనే వ్యక్తిని కథానాయకుడిగా, తండేల్ పాత్రలో అతని భార్య నూకమ్మను కథానాయిక పాత్రలో చూపించడం కొంతమేరకు బాగుంది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. అయితే వీరు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్కు వెళ్లిపోవడంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని బంధించారు. అప్పుడు వారు వేటకు ఎలా వెళ్లారు, జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, మళ్లీ ఎలా విడుదలయ్యారు అనే నేపథ్యంలో తండేల్ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా చూసిన మత్స్యకారులు ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులను విడిపించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని చూపించలేదని ఆరోపించారు. గ్రామ పెద్దలు, సర్పంచ్ అందించిన సహాయాన్ని గాని, స్థానిక ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ చూపిన చొరవను గాని చూపకపోవడంపై మండిపడ్డారు. పాదయాత్రలో రాజంలో కలిసాం జగనన్న కలిసి చేతిలో చెయ్యేశారు. జగనన్న నాకు నీకెంత మాత్రం 3 నెలలు వస్తే మన ప్రభుత్వం వస్తుంది, నీకు గుడిపిస్తామన్నాడు. చేతులు చెయ్యన బుర్రమ చెయ్యేశారు జగనన్న. ఆ మాట ప్రకారం గుడిపించి ఆధార్ కార్డు చప్పున మనిషికి 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు జగనన్న జీవితాన్ని పొట్టెట్టుకొని పూజించుకుంటాను. తెల్లారితే జగనన్న ముఖం చూస్తాను. ఈరోజు వాళ్ళు తీసుకొస్తే ఈ రైటర్లు, సినిమా హీరోలు కథలు తీశారండి. గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి. మాకు సీపురపల్లి ఎంపీ గారు, చంద్రశేఖర్ గారు, మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు, మూగు శ్రీరాముల కూతురు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి విద్యాశాఖ మంత్రితో మాట్లాడింది మా సర్పంచ్ కూతురు. పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులకు పునర్జన్మ ఇచ్చిన వైఎస్ జగన్ కు సంబంధించి ఎలాంటి సన్నివేశం తండేల్ చిత్రంలో లేకపోవడంపై మత్స్యకార కుటుంబాలు భగ్గుమంటున్నాయి. సినిమా చూసిన అనంతరం వారు మీడియా ఎదుట జై జగన్ నినాదాలు చేశారు. అలాగే అప్పటి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అప్పటి గ్రామ సర్పంచ్ కుమార్తె చొరవను ప్రశంసించారు. తమకు ఎంతో సాయం చేసిన వైఎస్ జగన్ ను మరిచిపోతే పుట్టగతులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూపిన చొరవతోనే తాము 22 మంది విడుదలయ్యామని ఘంటాపథంగా చెప్పారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కథా రచయిత కార్తీక్ వారిని సముదాయించే యత్నం చేశారు. అయితే వాస్తవంగా జరిగిన తమ ఎపిసోడ్లో రియల్ హీరో వైఎస్ జగన్ అని మహిళలు కుండబద్దలు కొట్టారు. వాళ్ళకు రుణపడి ఉన్నాం మేము. ఈరోజు తెరమ సినిమా చూపించారంత కారణం ఏంటి? మా జగన్ అన్నదే రియల్ హీరో. మా జగన్ రియల్ హీరో అంటే మా జగన్ వల్ల వచ్చాము ఇక్కడికి. మనిషికి 5 లక్షలు ఇచ్చారు జగనన్న. సినిమాలో రాజకీయ టాపిక్ తేవద్దన్నారండి. నేను అందుకని నోరు మూసుకొని ఉన్నాను. ఈ రాజకీయంలోకి సినిమా టాపిక్ తేరండి, అలాగని ఊరుకోనండి. ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయిందా, దద్దరాలు పోతాను జగనన్న యాత్ర. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పయంలో ఉంది. ఇన్నిసార్లు మర్చికోళ్ళకి 20,000 వేస్తామని ఇంతవరకు అయ్యలేదు. ఏడు కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు? జగనన్న 3 మాసాలు గెలిచినాడు, అందుకు అమలు చేస్తాడు జగనన్న. పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించి తీసుకువస్తానని పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ తనకు మాట ఇచ్చారని ముగతమ్మ అనే మత్స్యకార మహిళ తెలిపారు. తమ కుటుంబాలతో ఆయన అప్పుడు దాదాపు గంట సేపు మాట్లాడి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను తీసుకువస్తానని చేతిలో చెయ్యేసి చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. అనంతరం ఒక్కో మత్స్యకారుడికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు. మా కుటుంబాలకు ఇంత మేలు చేసిన వైఎస్ జగన్ ను జీవితాంతం మర్చిపోలేమని ముగతమ్మ అన్నారు. ఇంటికి కారు పంపించారు. పంపించిన తర్వాత మేము వెళ్ళాం. రాజంలో గంట సేపు మాతో మాట్లాడారు. పాదయాత్రలో అసలు ఖాళీ నేను తోవ అది. అలాంటప్పుడు టైంలో మాకు గంట సేపు మాతో మాట్లాడి, మరి సీఎం అయిన వెంటనే అమ్మ మీకు తీసుకొచ్చి అప్పచెప్పే బాస్తున్నా అది అని చేతిలో చెయ్యేసి సీఎం సార్, జగన్ సార్ మాకు ఆ రోజు మాట ఇచ్చారు సార్. నిర్ణయప్పుడు పాదయాత్రలో మాట ఇచ్చారు. అయితే నమ్మకం ఆ రోజు మాట ఇచ్చారంటే భగవంతుడి దయ వల్ల వాళ్ళు సీఎం అయ్యి, జగన్ అన్న సీఎం అయితే మా మనుషులు వస్తారు, ఒక అందం ఈడులో ఉన్నారు కాబట్టి సీఎం సారు మా బాధలేవో తీరుస్తారు మంచి కోరికలకి అని ఆ రోజు మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. అలాగే ఆ దేవుడి ఆశీల వల్ల, ఈ ప్రజల దేవుని వల్ల ఎలాగోలాగా సీఎం అయిన వెంటనే మా మనుషులకి అంత తీసుకొచ్చారు.
తమ జీవితంలో జరిగిన ఘటనలనే తండేల్ చిత్రంలో చూపారని మత్స్యకారుడు రామారావు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే తాము పాకిస్తాన్ నుంచి విడుదలయ్యామన్నారు. తమ 22 మంది మత్స్యకారుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.